హాయ్ హలో వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ స్టోరీ ప్యారడైజ్. ఈరోజు మన కథ పక్కింటమ్మాయి, ఎపిసోడ్ 19. రూబీ టీనా నెంబర్ తీసుకుని తన కాలేజ్ ఫ్రెండ్స్ అబ్బాయిలకు ఫార్వర్డ్ చేసింది. ఇంకా ఒక వాయిస్ మెసేజ్ కూడా ఇస్తుంది. రాకీని ఆస్తి కోసం పెళ్లి చేసుకోమని బ్లాక్మెయిల్ చేస్తుందని, దాని పూర్తి వివరాలు తెలుసుకునేదాకా ఒక ఆట ఆడుకోమని చెప్తుంది. తర్వాత సరాసరి గెస్ట్ హౌస్కి వెళ్తుంది టీనా దగ్గరికి. రూబీ వెళ్ళేసరికి టీనా వాళ్ళ మమ్మీ అనిత డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చుని అద్దంలో చూసుకుంటూ యాపిల్ ముక్కలు తింటూ ఉంటుంది. బేబీ, ఏ మాటకా మాట చెప్పుకోవాలి. ఈ డబ్బున్నోళ్ళు నిజంగా పిచ్చోళ్ళు. ఎవరేది చెప్తే అది నమ్మేస్తారు. మనం తెలివైన వాళ్ళం కాబట్టి సరిపోయింది. ఆ ముసలాయిని ఈజీగా మన వలలో వేసుకున్నాం. ఇంకా తొందరగా పెళ్ళైపోతే అప్పుడు ఆస్తంతా మనదే అంటుంది సోఫాలో కూర్చుని ఫోన్లో వీడియో గేమ్ ఆడుతున్న టీనాతో. ఎవరంటీ పిచ్చోళ్ళు అంటున్నారు అంటూ లోపలికి వస్తుంది రూబీ. నువ్వెవరు తిప్పుకుంటూ లోపలికి వచ్చేసావు అంటుంది టీనా వాళ్ళమ్మ. టీనా కూడా రూబీని ఎవరన్నట్టు పైనుండి కింది దాకా చూస్తుంది. తెల్లని మేనిఛాయలో ఉన్న రూబీ టైట్ బ్లాక్ జీన్స్, బ్లాక్ టీషర్ట్, బ్లాక్ కూలింగ్ గ్లాసెస్ అండ్ బ్లాక్ హీల్స్ వేసుకుని హెయిర్ లీవ్ చేసి పింక్ లిప్స్ని హీరోయిన్లా ఉంది రూబీ. ఏ పిల్ల, నిన్నే ఎవరంటే స్టైల్గా నిల్చుని పోజులు ఇస్తున్నావేంటి అంటుంది అనిత. రూబీ మనసులో, అంటే నేను వీళ్లకు తెలియదన్నమాట. వీళ్ళతో ఇప్పుడు ఒక ఆట ఆడుకుంటా అనుకుని నేను రాకీ ఫ్రెండ్ అంటుంది అనితతో రూబీ. ఓహో, అలాగైతే ఇక్కడ నీకేం పని అంటుంది అనిత సోఫాలో కూర్చుని కాలు మీద కాలు వేసుకుంటూ. రూబీ ముందు ఎవరైనా అలా కాలు మీద కాలు వేసుకుంటే కాళ్ళు విరగ్గొట్టాలన్నంత కోపం వస్తుంది రూబీకి. అయినా కూడా కోపం కంట్రోల్ చేసుకుని, అదే రాకీని పెళ్లి చేసుకోబోయే అమ్మాయి ఎవరో ఆ అదృష్టవంతురాల్ని చూద్దామని వచ్చానంటీ. మీరేమో నేను వచ్చేసరికి ఎవరినో తిడుతున్నారు పిచ్చోళ్ళు అని అంటుంది రూబీ అమాయకంగా. టీనా, రాకీకి కాబోయే వైఫ్ని నేనే కానీ నువ్వు నిజంగా రాకీ ఫ్రెండ్వేనా, లేదా మీ ఇద్దరి మధ్య ఇంకేమైనా ఉందా అంటుంది అనుమానంగా. లేదు లేదు, నేను నిజంగా రాకీ ఫ్రెండ్నే. రాకీ నాకు చిన్నప్పటి నుండి తెలుసు. మేము బెస్ట్ ఫ్రెండ్స్ అంటుంది రూబీ చిన్నపిల్లలా మాట్లాడుతూ. మమ్మీ, దీన్ని చూస్తుంటే తింగరదానిలా ఉంది. ఇదేమైనా హెల్ప్ అవుతుందేమో మనకు రాకీ విషయంలో అంటుంది టీనా తల్లి చెవిలో. నువ్వాగవే, ముందు దీని మాట తీరు చూశాక అప్పుడు చెప్తా నేను అంటుంది అనిత కూతుర్ని. అదంతా సరే కానీ నీ పేరేంటమ్మా, ఎక్కడుంటావు నువ్వు, ఏం చేస్తుంటావు అని అడుగుతుంది అనిత. సడన్గా పేరు అడిగేసరికి రూబీ మొదట్లో సూర్యకి రోజీ అని చెప్పిన పేరు గుర్తుకు వచ్చి, నా పేరు రోజీ ఆంటీ. నేను మా ఇంట్లో ఖాళీగా ఉంటాను. అప్పుడప్పుడు టీవీ కూడా చూస్తుంటాను అని గారాలు పోతూ అంటుంది. అది కాదు పిల్ల నేను అడిగేది, ఉద్యోగం ఏమన్నా వెలగబడతావా అంటున్నా. లేదాంటీ, మా మమ్మీ డాడీకి నేను జాబ్ చేయడం ఇష్టం ఉండదు. మాకు కూర్చుని తిన్నా తరగని ఆస్తుంది అంటుంది రూబీ. అనిత టీనా మొహమొహాలు చూస్తూ, వామ్మో వామ్మో, ఆ రాకీగాడే అనుకుంటే వాడి ఫ్రెండ్ కూడా బాగా బలిసిందే ఉంది. ఉసే టీనా, దీన్ని నీ మాటలతో బుట్టలో వేసుకోవే, చిన్న చిన్న షాపింగ్లకు ఖర్చులకు ఉపయోగపడుతుంది అంటుంది అనిత టీనా చెవిలో. ఓకే మమ్మీ, డన్, నువ్వెలా చెప్తే అలా అంటుంది టీనా థమ్ ఫింగర్ చూపిస్తూ. టీనా గారు, మీకు మా రాకీ ఎలా తెలుసండి అంటుంది ఎంతకి వాళ్ళు కూర్చోమనకపోవడంతో రూబీ సోఫాలో కూర్చుంటూ. ఏలే, పైకిలే ముందు అంటుంది అనిత కోపంగా. ఏమైందాంటీ, నేనేం చేశాను అంటుంది రూబీ అమాయకంగా సోఫాలో నుండి లేచి నిలబడి. నా చెల్లిని 5 రోజులు బంధించి నరకం అంటే ఏంటో చూపించాడు. అన్నం పెట్టకుండా చాలా హింసించి బాడీ మీద చాకుతో ఘాట్లు పెట్టి ఇష్టం వచ్చినట్టు కొట్టి కిడ్నాప్ చేసిన రౌడీలతో బలవంతంగా రేప్ చేయించి చంపించాడు.
అని తేజని పట్టుకుని ఏడుస్తుంది రేఖ. వింటున్న తేజ కూడా చాలా ఏడుస్తుంది. అయ్యో, ఇంత దారుణం ఎలా చేశాడక్క వాడు? మనిషేనా అసలు? అంటుంది తేజ కోపంగా. కాదు, వాడు మనిషి కాదు, అసలు నరరూప రాక్షసుడు. వాడు నన్ను, నా తల్లిదండ్రులను కూడా చంపాలని చూశాడు. అందుకే వాడికి తెలియకుండా అమ్మ నాన్నని వాడికి దూరంగా ఉంచాను. నేను ఇక్కడ జాబ్ చేస్తా అని వచ్చి ఆ కనకం దగ్గర ఇరుక్కున్నాను అని చెప్పుకుంటూ ఏడుస్తుంది రేఖ. అప్పుడే సూర్య రేఖకు ఫోన్ చేస్తాడు. తేజ, సూర్య గారు ఫోన్ చేస్తున్నారు, నువ్వు మాట్లాడు ఏంటో. ఇప్పుడు నేను మాట్లాడలేనని ఫోన్ తేజకు ఇస్తుంది. తేజ ఇబ్బంది పడుతూనే ఫోన్ లిఫ్ట్ చేసి హలో అంటుంది. తేజ వాయిస్ విన్న సూర్యకు గుండెల్లో అలజడి మొదలైంది. హలో తేజ గారు, మీకోసం రూమ్ రెడీ అయింది, మీరు రెడీగా ఉన్నారా? నేను కార్ తీసుకుని వస్తున్నానంటాడు సూర్య మెల్లిగా. తేజ ఫోన్కు చెయ్యి అడ్డు పెట్టి రేఖకు విషయం చెప్తుంది. రేఖ కూడా సరే రమ్మను అంటుంది. దానితో తేజ సరే రండి, మేము రెడీగా ఉంటాము అని కాల్ కట్ చేస్తుంది. సూర్యకు గాల్లో తేలినట్టు అనిపిస్తుంది ఆ మాత్రానికే. సూర్య మంచిగా ఫ్రెష్ అయ్యి తేజ దగ్గరికి బయలుదేరాడు. తేజ, నేను చెప్పిన విషయం గురించి నువ్వేం ఆలోచించకు, సరేనా? ఇంకా నువ్వు బాధపడకు. ఈ విషయం ఇక్కడితో మర్చిపో. పద, రెడీ అవుదాము, సూర్య గారు వచ్చేస్తారు అని రేఖ అనగానే తేజ లేచి వాష్రూమ్కి వెళ్ళి ఫ్రెష్ అయ్యి వస్తుంది. అక్క, నువ్వు కూడా రెడీ అవ్వు, చాలా ఏడ్చావు చూడు, మొహం ఎలా వాడిపోయిందో అంటుంది తేజ. సరే తేజ, నేను వెళ్ళి ఫ్రెష్ అయ్యి వస్తాను అని రేఖ వెళ్ళి రెడీ అవుతుంది. తేజ బెడ్పై కూర్చుని ఆలోచిస్తూ ఉంది. పాపం అక్క, ఇంత బాధ మనసులో పెట్టుకుని పైకి నవ్వుతూ ఉంది. అయినా వాడు తన చెల్లిని అంత దారుణంగా చంపితే వాడిని ఎలా వదిలిపెట్టింది అసలు అని ఆలోచించసాగింది. మళ్ళీ ఏం ఆలోచిస్తున్నావు తేజ అంటుంది రేఖ తేజ పక్కన కూర్చుంటూ. రమ్యని అంత దారుణంగా చంపిన వాడిని ఎందుకు వదిలేసావక్క? పోలీస్ కంప్లైంట్ ఇవ్వలేదా మీరు అంటుంది తేజ. తేజ, ఆ విషయం వదిలే అని చెప్పాను కదా, మళ్ళీ ఎందుకు ఆ టాపిక్ అని అడుగుతుంది రేఖ. అది కాదక్క అని ఇంకేదో చెప్పబోతుంటే చెయ్యి అడ్డం పెడుతుంది రేఖ. తేజ ప్లీజ్, ఇంకా ఆ విషయం మర్చిపో. ఇప్పుడు నువ్వు నా చెల్లిలా ఫీల్ అవుతున్నా. మళ్ళీ రమ్య విషయం గురించి పదే పదే ఆలోచించి మైండ్ పాడు చేసుకోకు, నాకు గుర్తు చేయకు అంటుంది రిక్వెస్టింగ్గా రేఖ. అప్పుడే బయట కార్ ఆగిన శబ్దం రావడంతో తేజ సైలెంట్గా ఉండిపోతుంది. రెడీ అయ్యారా ఇద్దరు అంటూ లోపలికి వస్తాడు సూర్య. హా, రెడీ అయ్యాం సూర్య గారు, వెళ్దామా అని అడుగుతుంది రేఖ సూర్యని. ముగ్గురు కార్ దగ్గరికి వెళ్తారు. తేజ, నువ్వు ముందు కూర్చో, నేను వెనక కూర్చుంటానంటుంది రేఖ. తేజ షాకింగ్గా, ఎందుకక్క, నేను కూడా వెనకే కూర్చుంటానంటుంది. ప్లీజ్ తేజ, నేను చెప్పేది విను, నాకు ఒంటరిగా ఉండాలని ఉంది, నువ్వు సూర్య గారి పక్కన కూర్చో అంటుంది రేఖ. తేజ ఇంకేం మాట్లాడకుండా ఫ్రంట్ సీట్లో కూర్చుంటుంది. సూర్య రేఖ అలా అనేసరికి ఏమైంది అన్నట్టు చూస్తాడు. రేఖ కళ్ళతోనే సైగ చేస్తుంది, తేజని కావాలని ముందు కూర్చోబెట్టా అని. సూర్యకు చాలా సంతోషంగా ఉంది తేజ పక్కన కూర్చున్నందుకు. సూర్య దగ్గర చాలా ఇబ్బంది పడుతూ కూర్చుంటుంది తేజ. సూర్య కార్ డ్రైవ్ చేస్తూ, రేఖ గారు మీది ఏ ఊరండి అంటాడు క్యాజువల్గా. మాది గుంటూరు దగ్గర రామచంద్రపాలెం అని చెప్తుంది రేఖ. ఓ అవునా, తేజ గారు మీరు సొంత అక్క చెల్లెళ్ళా అంటాడు సూర్య. అదేంటి అలా అడిగారు అంటుంది రేఖ. అంటే ఇద్దరికీ అసలు పోలికలు లేవు, అందుకే అడిగాను, సారీ రేఖ గారు అంటాడు సూర్య. పర్లేదు సూర్య గారు, పోలికలు ఉంటేనే ఒక తల్లికి పుడితేనే తోబుట్టులు అవ్వాలని లేదుగా,
తను నా చెల్లెలిలా ఉంది. తను నేను ఫ్రెండ్స్, కానీ నేను మాత్రం తేజని చెల్లిలా ఫీల్ అవుతా అంటుంది రేఖ తేజ వైపు ప్రేమగా చూస్తూ. ఓ అవునా, రియలీ గుడ్. తేజ గారు, మరి మీదే ఊరు అంటాడు తేజ గురించి తెలుసుకోవడానికి. మాది కేరళ దగ్గర ఒక చిన్న ఊరండి అంటుంది భయపడుతూ. సూర్య నవ్వుతూ, అదే కేరళలో ఏ ఊరు చెప్పండి, మా ఫ్రెండ్స్ ఉన్నారు కొందరక్కడ, మీరు చెప్పే పేరు బట్టి నాకు క్లారిటీ ఉంటుంది అంటాడు. అబ్బా, ఇతనేంటి అన్నీ అడుగుతున్నాడు, ఇప్పుడు ఖచ్చితంగా చెప్పాలా, దేవుడా ఇప్పుడు ఏం చేయాలి అనుకుంటుంది మనసులో తేజ. ఏం ఆలోచిస్తున్నారు, ఊరు పేరు చెప్పడానికి ఇంత ఆలోచించాలా అంటాడు సూర్య. ఇప్పుడు నా వివరాలు తెలుసుకుని ఏం చేస్తారండి అంటుంది తేజ. ఓకే, చెప్పడం ఇష్టం లేకపోతే పర్లేదులేండి అని డ్రైవింగ్ మీద దృష్టి పెడతాడు సూర్య. ఏయ్ లే, పైకి లే ముందు అంటుంది అనిత గట్టిగా. ఏమైందంటీ, నేనేం చేశాను అంటుంది రూబీ అమాయకంగా సోఫాలో నుండి లేచి నిలబడి. ఏం లేదమ్మా, మీరు చాలా డబ్బున్న వాళ్ళు కదా, ఇలా ఎక్కడ పడితే అక్కడ కూర్చోకూడదు. ఆగు, నేను డస్ట్ ఉందేమో క్లీన్ చేస్తాను అని డైనింగ్ చైర్ మీద ఉన్న హ్యాండ్ క్లాత్తో సోఫా క్లీన్ చేస్తుంది. అబ్బా, దీని ఓవర్ యాక్షన్ చాలా ఎక్కువ చేస్తుంది అనుకుంటుంది రూబీ మనసులో. థ్యాంక్ యూ ఆంటీ, మీరెంత మంచి వాళ్ళో అంటుంది సోఫాలో కూర్చుంటూ రూబీ. అవునమ్మా, నేను చాలా మంచిదాన్ని అని అందరూ అంటుంటారు అని సిగ్గుపడుతుంది అనిత. వామ్మో, ఇది సిగ్గుపడితే చచ్చిపోవాలనిపిస్తుంది అనుకుంటుంది మనసులో రూబీ. సరే ఆంటీ, నేను వెళ్తాను, నాకు కొంచెం పనుంది అంటుంది రూబీ లేచి నిలబడి. అయ్యో, అప్పుడే వెళ్తావా రోజీ, మా ఇల్లు చూపిస్తాను పదా అంటుంది టీనా క్లోజ్గా మూవ్ అవుతూ. ఏంటి, ఇది మీ ఇల్లా, మా రాఖీ వాళ్ళ గెస్ట్ హౌస్ కదా అంటుంది రూబీ ఆశ్చర్యంగా. అదే 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 రోజీ, రాఖీని పెళ్లి చేసుకుంటే ఇది నాదే అవుతుంది కదా అంటుంది టీనా. ఏంటి, అర్థం కాలేదు, ఏమన్నావు అంటుంది రూబీ. అదే అమ్మా, పెళ్ళయ్యాక భర్త ఆస్తి కూడా భార్యదే కదా అని బేబీ చెప్తుంది అంటుంది అనిత. ఓ ఓకేలే, అయినా నేను ఈ గెస్ట్ హౌస్కి చాలాసార్లు వచ్చాను రాఖీతో, ఇంకా కొత్తగా ఎప్పుడు చూడటానికి ఏముంది అంటుంది రూబీ. ఏంటి, చాలాసార్లు వచ్చావా, అది కూడా రాఖీతో అంటుంది టీనా షాక్ అవుతూ. ఎందుకంటే రాఖీకి ఆడాళ్ళ పిచ్చుందని టీనాకి తెలుసు కాబట్టి కొంచెం అనుమానిస్తుంది రాఖీని. నువ్వేదో ఊహించుకోకు టీనా, నేను రాఖీ ఇంకా ఫ్రెండ్స్తో ఇక్కడే పార్టీ చేసుకుంటాము అప్పుడప్పుడు, అందుకే అన్నాను. అలాగా, నేను కూడా ఇంకేదో అనుకున్నాలే అంటుంది అనిత. ఓకే, నేను వెళ్తానంటుంది రూబీ. రోజీ వెయిట్ ప్లీజ్, మనం షాపింగ్కి అలా బయటకు వెళ్దామా, తోడుగా ఎవరూ లేరు నాతో రావడానికి, నువ్వు వస్తే ఇద్దరం షాపింగ్ చేద్దాం ప్లీజ్ అంటుంది టీనా. ఇదేంటి షాపింగ్కి రమ్మంటుంది అని ఆలోచించి, సరే పదా, నేను కూడా కొన్ని కాస్మెటిక్స్ తీసుకుంటా అంటుంది రూబీ. ఇద్దరు షాపింగ్కి బయలుదేరారు. రూబీ మొబైల్ నుండి వాట్సాప్ గ్రూప్లో ఫ్రెండ్స్ అందరికీ మెసేజ్ పెడుతుంది రూబీ టీనాతో షాపింగ్కి వెళ్తున్నట్టు. అప్పటికప్పుడు అందరూ ఒక ప్లాన్ వేసుకుంటారు టీనాతో ఆడుకోవాలని. ఈరోజు మన కథ ఇక్కడితో కంప్లీట్ అయింది. ఈ స్టోరీ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ స్టోరీని లైక్ చేసి కామెంట్ రూపంలో మీ అభిప్రాయాన్ని తెలియచేయండి. అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని షేర్ చేసి మాకు సపోర్ట్ చేయండి. నెక్స్ట్ అప్డేట్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్.